దీన్నే మనం ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా శనగపప్పు, నానబెట్టిన శనగపప్పుతో కూడా వేసుకోవచ్చు. ముందు ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా హోల్స్ ఉన్నట్టుగా వస్తే, ఇలా రంధ్రాలు పడితే పిండి కరెక్ట్గా ఉన్నట్టు. ఒకవేళ పిండి గట్టిగా అయినా, ఎక్కువసేపు నానకపోయినా ఈ విధంగా రాదు. నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి. లేదా ఇది పిండిలో కూడా వేసి కలుపుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేస్తే రుచి, ఆరోగ్యం రెండు ఉంటాయి. కొద్దిగా నూనె వేసి రెండో వైపుకి తిప్పుకుందాం. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పాను. ఇప్పుడు ఇటు కూడా కాలిందో లేదో చూసుకొని తీసి ప్లేట్లో వేసుకోవచ్చు. ఇలా ఉంటుంది.